వెల్కమ్ టు 108. ఎంత పొగర్రా నీకు, వదినతో చాకిరీలు చేయించుకుంటావా, వేనీళ్లు తోడి సబ్బెట్టాలి అంటూ ఆమె గ్యాంగ్ లీడర్ సినిమాలో రెచ్చిపోతే చిరంజీవి సైతం అదే రేంజ్లో రెస్పాన్స్ ఇవ్వడం, రఫ్ ఆడిస్తా అంటూ హంగామా చేయడం ఆ చిత్ర విజయానికి ఎంతో దోహదపడింది. ఒక చిరంజీవికి మాత్రమే కాదు, ఎంతోమంది కథానాయకులకు తల్లిగా, బామగా, నానమ్మగా ఆమె నటించి మెప్పించారు. ఓ రకంగా చెప్పుకోవాలంటే తెలుగు సినిమా బామ అంటే చటుక్కున గుర్తు వచ్చే పేరు ఆమెది. సినిమా ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన ఆ పేరుని అక్షరాలా సార్థకం చేసుకున్న సహజ నటీమణి ఆమెని నిర్మలమ్మ. దర్శకులు, రచయితలు రూపొందించిన వివిధ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయడం ద్వారా ఆ పాత్రని తెరపై ఎక్కించాక ఆవిష్కరించే ప్రతిభ ఉన్న కళాకారిణి నిర్మలమ్మ. మన ఇంట్లోనో పక్కింట్లోనో ప్రతిరోజు కనిపించే బామ అనిపిస్తుంది. అంతలా ప్రేక్షకుల మనసులో శాశ్వత స్థాయిని సమకూర్చుకున్న నిర్మలమ్మ తనకు గుర్తుగా కొన్ని మరపురాని పాత్రల్ని వదిలి ఎన్నటికి తిరిగి రాలేని దూర తీరాలకు తరలిపోయారు. నిర్మలమ్మ 1927లో మచిలీపట్నంలో పుట్టారు. 2009 ఫిబ్రవరి 19న హైదరాబాద్లో మరణించారు. జననం నుంచి మరణం వరకు సాగిన సుదీర్ఘ జీవన యానంలో కళాకారిణిగా లబ్ధి పరిశీలించుకున్నారు. మొదట్లో కొంత నిరాశ ఎదురైనా నిలిచి గెలిచి తనకంటూ కొత్త కీర్తిని ఆర్జించుకున్నారు. 64 ఏళ్ల అనుభవం, 1000కి పైగా సినిమాలు. సినిమా వజ్రోత్సవాల సందర్భంగా నిర్మలమ్మ మాట్లాడుతూ తన సినిమా అనుభవాలని 64 సంవత్సరాలుగా అభివర్ణించారు. రికార్డులను బట్టి చూస్తే 1000కి పైగా సినిమాల్లో నటించిన చరిత్ర ఆమెది. 1943లో తన 16వ ఏట గరుడ గర్వ భంగం చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం అయ్యారు. ఆ సినిమాలో ఆమె అలనాటి మేటి నటి భానుమతి సరసన చెలికత్తె పాత్రలో కనిపించారు. పేరుకు చెలికత్తె అయినా పాత్ర నిడివి బాగా పెద్దది అని, తనపై సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని ఆనాటి రోజుల్ని తలుచుకుంటూ మురిసిపోయిన నిర్మలమ్మ ఆ తర్వాత పాదుక పట్టాభిషేకం సినిమాలో నటించారు. అందులో తన అభినయం పట్ల బాగా నమ్మకం పెంచుకున్న నిర్మలమ్మ విజయవాడలో ఆ సినిమా చూసి కంగు తిన్నారు. చిత్ర ప్రదర్శన పూర్తయింది, కానీ తన పాత్ర ఎక్కడా కనిపించకపోవడంతో తీవ్ర నిరాశలోకి లోనయ్యారు. ఇక సినిమాలో కొనసాగడం సరికాదని కృతనిశ్చయంతో తిరిగి రంగస్థల కళాకారిణిగా ఎన్నో నాటకాలు వేశారు, పేరు తెచ్చుకున్నారు. అయితే అడపాతడపా సినిమా పరిశ్రమ నుంచి పిలుపులు రావడం, వెళ్ళాలా వద్దా అనే సమయత్వంతో ఊగిసలాడడం, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సన్నిహితులు సూచించడంతో తిరిగి చెన్నై వెళ్ళి అదృష్టాన్ని పరిశీలించుకున్నారు. ఈసారి ఆమె ప్రయత్నాలకు నిర్మాతల, దర్శకుల మద్దతు కూడా ఎక్కువగా లభించింది. నిర్మలమ్మ అనే కళాకారిణి నిలదొక్కున్నారు. కాలక్రమేణా ఆమె తల్లిగా, బామగా స్థిరపడి ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు. తనకంటే పెద్దవారైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు మొదలుకొని ఎంతోమందికి తల్లి పాత్రల్లో కనిపించారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఇలా ఇంకెంతోమందికి బామగా, నానమ్మగా కనిపించారు. చిరస్మరణీయ చిత్రాల్లో తెర పంచుకున్నారు. కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం శంకరాభరణంలో వైవిధ్యమైన పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన చిత్రాల్లోనే శుభ సంకల్పం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, స్వాతిముత్యంలో కూడా నిర్మలమ్మ చెప్పుకోదగిన పాత్రలే వేశారు. మొదట్లో వేసిన చిత్రాల్లో కొన్ని నిర్మలమ్మ నటనా ప్రతిభకు అద్దం పట్టేవి చాలా ఉన్నాయి. భాగ్యదేవత, భార్యాభర్తలు, కులగోత్రాలు, ఇరుగు పొరుగు, దేవత, అర్ధరాత్రి, చిల్లరకొట్టు చిట్టమ్మ, ఇదెక్కడి న్యాయం, శివరంజని, 16 ఏళ్ల వయసు, కోతల రాయుడు, మోసగాడు, అగ్నిపూలు ఇలా చాలా చిత్రాల్లో నిర్మలమ్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. పట్నం వచ్చిన పతివ్రతలు, మగ మహారాజులు, మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ, బాబాయ్ అబ్బాయి, హీరో, మహానగరంలో మాయగాళ్ళు, రుస్తం, మయూరి, ముచ్చటగా, ముగ్గురు, ఒక రాధా, ఇద్దరు కృష్ణులు, శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, నాకు పెళ్లి కావాలి, వారసుడొచ్చాడు, చిన్నోడు పెద్దోడు, ఆఖరి పోరాటం, ఆ ఒక్కటి అడక్కు, సీతారామరాజు, ఆలీబాబా 60 దొంగలు, బిగ్ బాస్, మావి చిగురు, రాయుడు, స్నేహం కోసం చిత్రాలు నిర్మలమ్మలోని నటనని వెలికి తీశాయి. స్నేహం కోసం చిత్రం తర్వాత ఆమె నటించడం మానేశారు. ఎస్వి కృష్ణారెడ్డి బలవంతం మీద ప్రేమకు ఆహ్వానం చిత్రంలో ఆమె చివరిసారిగా కనిపించారు. ఎంతోమంది దర్శకులతో నిర్మలమ్మ నటించిన ఎక్కువగా దాసరి చిత్రంలో తను నటించానని నిర్మలమ్మ చెప్పుకునేవారు. దాసరికి నటిగా తనంటే ఎంతో ఇష్టమని ఆమె తరచూ అనేవారు. అందుకే ఆయన సినిమాల్లో ఎక్కువగా పాత్రలు చేసిన అనుభవం ఉందనేవారు. నిర్మలమ్మ తన 19 ఏళ్ల వయసులో ప్రొడక్షన్ మేనేజర్ జీవి కృష్ణారావుని పెళ్లి చేసుకున్నారు. వీరికి సంతానం లేదు. ఒక ఆడపిల్లను దత్తకు తీసుకున్నారు. ఆ దత్తపుత్రిక పేరు కవిత.